నెక్స్ట్ స్థానము వైజాగ్ 84. అదేవిధంగా లీస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 48, సెకండ్ ఇయర్లో చిత్తూరు 63. ఇవి సంవత్సరము రిజల్ట్స్ మొత్తం కూడా. కాబట్టి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఎవరైనా సరే విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో మార్క్స్ ఏవైనా సరే వాళ్ళకి అనుమానాలు ఉన్నా సరే చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఇంకా ఏవైనా వాళ్ళ మార్క్స్ కైనా వాంటింగ్ కావాలనుకుంటే రేపు 18వ తారీఖు నుంచి వాళ్ళు ఫీజు పే చేయడం జరుగుతుంది. 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్ కానివ్వండి, రీవెరిఫికేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఫీజులు మొత్తం కూడా వెబ్సైట్లో ఉండటం జరుగుతుంది. ఆ ప్రకారంగా 18 నుంచి 24 వరకు వాళ్ళు ఫీజు పే చేయవచ్చు. వాళ్ళు ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క రీవెరిఫికేషన్స్ మనకి స్టార్ట్ అవుతాయి మొత్తం కూడా. అదేవిధంగా సప్లిమెంట్ విద్యార్థులు కానివ్వండి, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు కానివ్వండి, మే 24 నుంచి 1వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి. వాళ్ళకు కూడా మరి ఫీజు పే చేసుకున్న వాళ్ళకి మరి నెల 18వ తారీఖు నుంచి 24 వరకు డేట్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా కాలేజీ యొక్క వెబ్సైట్స్ జ్ఞానభూమి వెబ్సైట్స్ లో పొందుపరచడం జరుగుతుంది. మీకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇవి ఈ సంవత్సరము సప్లిమెంట్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా ఇస్తున్నాము. అటువంటి యొక్క ఫీజు వివరాలు ఎంత పే చేయాల్సిన మొత్తం కూడా అన్ని వెబ్సైట్లోనూ అన్ని న్యూస్ మీడియా మొత్తంలో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ సెక్రటరీ గారు సౌరభ్ గారు మాట్లాడారు. ధన్యవాదాలండి. మరి 2 ముఖ్య అంశాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటా ఉన్నాను. ఒకటి, ఇంత ముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లల ఉత్తీర్ణ శాతం మగ పిల్లల కంటే ఎక్కువగా ఉంది. అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలి 81%, మగపిల్లలవి 75%, 75% ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలి 71% ఉంది, మగపిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక 6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు. రెండోది, మరీ ముఖ్యమైనది, పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని నేను అభినందనిస్తున్నాను. కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు, ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ఈ ఒక ఫలితం వల్లనే మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారో చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏటువంటి తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను. తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో రిజల్ట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి, మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కిందపరచుకోవడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. మనమే అందరం చూస్తూ ఉన్నాము, అవర్ లైఫ్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ ఎగ్జామ్. ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చినా కూడా దీనివల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒకదాని వల్ల నిర్ధారించలేము. రేపు పోటీ పరీక్షలు కూడా రాబోతూ ఉన్నాయి. అప్పుడు కూడా కొంతమంది అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు, ఇంకా కొంతమంది సాధించలేకపోతారు. కానీ అప్పటికీ కూడా ఏమిటప్పటికీ మన చేతిలో మన మటుకు ప్రయత్నాలు చేయడమే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఎబిలిటీ. దాని తర్వాత ఫలితాలు మన చేతిలో ఉండవు. కాబట్టి పిల్లలకి, వాళ్ళ తండ్రి తల్లులకి అందరినీ నేను కోరుతా ఉన్నాను, బాగా కష్టపడండి పిల్లలు. ఏదైనా ఏమిటప్పటికీ ఫలితాలు ఎట్లా వచ్చినా కూడా తప్పనిసరిగా మీరు భవిష్యత్తులో మంచి మీకు ఒక ఫ్యూచర్ సాధిస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. మేము కూడా ఇప్పుడు ఇమీడియట్గానే సప్లిమెంటరీ ఎగ్జామ్లు పెడతా ఉన్నాము. సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో కూడా మరొకసారి మీకు అవకాశం ఉంటుంది. పిల్లలు అయితే ఏ కారణాల వలన అయినా సరే ఉత్తీర్ణం కాలేకపోయారో
వాళ్ళు మరొకసారి ఎగ్జామ్లు రాసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లు చక్కగా రాయండి. సప్లిమెంటరీ మెయిన్స్ ఆ ఎగ్జామ్లో తేడా ఏం లేదండి. మీ ఏదైతే మార్క్ షీట్ ఉంటుందో దాంట్లో కూడా ఇది సప్లిమెంటరీలో పాస్ అయ్యారో లేక మెయిన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో అట్లాంటి ఏటువంటి విన్యాసాలు ఉండవు, ఎట్లాంటి తేడా లేదు. కాబట్టి దయచేసి ఇంకా కష్టపడి చక్కగా రేపు జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది మేము అనుకున్నాము దట్ 24 మే నుంచి 1 జూన్ వరకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లు జరుగుతాయి. దాదాపుగా ఒక నెల పైన ఇంకా టైం ఉంది కాబట్టి కష్టపడి ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి. చివరిగా ఐపీ మార్చ్ 2024 పరీక్షల్లో విజయవంతంగా దాన్ని నిర్వహించుకోవడానికి కృషి పడినటువంటి మా బోర్డు సిబ్బందులందరికీ, అట్లానే ఫీల్డ్లో ఉన్నటువంటి మా జిల్లా స్థాయి అధికారులు, అట్లానే టీచర్లు, లెక్చరర్లు వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా నా కృతజ్ఞతల్ని తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తక్కువ కాదు, కానీ ఇప్పుడు మేము కంపారిజన్ అనేది చేయబడలేదండి. అలాగే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది కాబట్టి మనం ఎట్లాంటి ఇంకా ఏ విషయంలో కూడా ఎట్లాంటి కంపారిజన్ చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటాము. అన్ని ఇవాళ ఇప్పుడే ఇమీడియట్ గా రిజల్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్ లో పెట్టడం జరుగుతాయి. కాలేజ్ వారీగా కాలేజ్ లాగిన్ లో రిజల్ట్ ఉంటాయి. ఇండివిజువల్ కూడా మన బిఐ వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళ రిజల్ట్స్ ని తెలుసుకోవచ్చు. సరే అండి, ఇది పాస్వర్డ్ ఉంది అండి, మీకు కూడా అందరికీ అది ఇస్తూ ఉన్నాము. ఏమిటి అంటే ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయడానికి ఆ డేటా సెక్షన్ మీకు ఇచ్చాము. ఈ పాస్వర్డ్ తో మీరు అందరూ మీ వెబ్సైట్ లో పెట్టుకోవచ్చు. అన్ని రకమైనటువంటి వెబ్సైట్స్ లో ఇవి రిజల్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అంటే బోర్డు వెబ్సైట్ తో పాటు బోర్డులో ఏదైతే మీకు ఇంతకుముందు తెలియజేశాము మంది resultsbi.ap.gov.in ఆ వెబ్సైట్ లో లేక గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది. అక్కడ రిజల్ట్స్ ఇంకా ఒక 15 minutes లో అవైలబుల్ గా ఉంటాయండి. ఒకేసారి దాదాపుగా 10 లక్షల మంది రిజల్ట్ చూస్తారు కాబట్టి ఇనీషియల్ గా కొద్దిగా సమస్య ఉండకపోవచ్చు. అది కూడా ఏదైనా ఏమిటప్పటికీ నానా రకమైనటువంటి సర్వర్లు ఏర్పాటు చేశాము కాబట్టి ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యాలు లేకుండా ఆ రిజల్ట్లు విడుదల చేయడం జరుగుతాయి. అట్లానే మీ గ్రూప్ లో కూడా మీకు ఈ ప్రెస్ నోట్ ఇవన్నీ ఇవ్వబోతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడ పెట్టేసి వాళ్ళే మొదలు ఇస్తూ ఉంటారు. సరే, ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఈసారి డిజి లాకర్ ద్వారా కూడా రిజల్ట్ ని విడుదల చేస్తూ ఉన్నాము. ఇవాళ సాయంత్రం నుంచి డిజి లాకర్ లో కూడా మీరు మీ పిల్లలు వాళ్ళ రిజల్ట్లు డిజి లాకర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. డిజి లాకర్ లో ఉన్నటువంటి ఏదైతే మార్క్ షీట్ ఉంటుందో ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు అ ఫిజికల్ కాపీ ఆఫ్ మార్క్ షీట్. అంటే ఐటీ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు డిజి లాకర్ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ఫిజికల్ కాపీకి సమానంగా ఉంటాయి. కాబట్టి డిజి లాకర్ ద్వారా కూడా పిల్లలు వాళ్ళ తండ్రిదండ్రులు డిజి లాకర్ తో వాళ్ళ ఆధార్ కార్డుని లింక్ చేసుకొని డిజి లాకర్ ద్వారా కూడా రిజల్ట్ తీసుకోవచ్చు. సార్ అందరికీ లింక్స్ ఇస్తున్నాము. ఆ లింక్స్ ఓపెన్ చేయగానే మీకు పాస్వర్డ్ తోటి మీకు రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి.
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. 9.99 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ రిజల్ట్స్ కూడా ఈ రోజు ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. అయితే రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ 18th నుండి 24th వరకు కూడా వెబ్సైట్ లో ఫీ చెల్లించవచ్చు. అలాగే సప్లిమెంటరీ వాళ్ళకు కూడా May 24th టు June 1st వరకు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ సంబంధించి ఫీ చెల్లించవచ్చు అని కూడా చెప్పారు. అయితే ఈసారి కూడా బాలికలదే ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. మొత్తం ఫస్ట్ ఇయర్ లో 67% ఉంటే అందులో 71% బాలికలు ఉత్తీర్ణత సాధించారు. అలాగే 64% అయితే బాలుతుంది. అలాగే ఇక సెకండ్ ఇయర్ అయితే 78% మొత్తం ఉత్తీర్ణత శాతం నమోదై ఉంది. అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కూడా ఎగ్జామ్స్ అయిన 22 రోజుల్లోనే ఫలితాలని విడుదల చేశారు.